హలో ఎవ్రీవన్, నేను వచ్చేసి మీ ఆదిభుజిని. మీరు చూస్తున్న చంద్రకృష్ణ శ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. ఈరోజు ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ నాకైతే చాలా స్పెషల్ డే అన్నమాట. ఏంటో ముందు ముందు మీకు అర్థమవుతుంది. సో వన్ ఫైన్ థర్స్డే అండి. మార్నింగ్ 5:30కే లేచాను. ఎందుకు అంటే 7:30కి అంతా కూడా పూజ అది కంప్లీట్ అయితే చేసుకొని టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పాడు మా హస్బెండ్. కొంచెం లేట్ అయినా కూడా నేనైతే మిమ్మల్ని పిలుచుకొని వెళ్ళాను. నాకు చాలా వర్క్ అయితే ఉంది. 8:30కి అంతా కూడా మీరు నాకు క్లియర్ చేయాలి అని చెప్పాడు. సో అందుకు టకా 5:30కి అయితే లేచాను. మా మెయిన్ని కూడా 6కి రమ్మన్నాను. నేనైతే 7:30కి అంతా పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని బయలుదేరుతూ ఉన్నాం. నేను మా హస్బెండ్ అయితే ఒక బండి మీద వెళ్తున్నాము. ఇక్కడ మా గ్రీష్ గాడు చూసాడు, ఒక బండి నడుపుతూ వస్తుంది. సో తనకు ఆ బండిని కొనిచ్చాము అన్నమాట, అంటే సెకండ్ హ్యాండ్ది. సో చాలా ప్రాబ్లం అయితే అయ్యింది తనకు బండి లేక, అందుకోసం అనేసి అని ఇంకా ఫస్ట్ హ్యాండ్ది అయితే ఎందుకులే, ఫుల్ రైజింగ్ అది చేస్తూ అలా ఉంటుంది కదా అనేసి అని సెకండ్ హ్యాండ్ అయితే ఇప్పించాము. సో ఏదైనప్పటికీ మనం పూజ అన్నది చేయించుకోవాలి. సో మేము పూజ అన్నది వచ్చేసి వెంకటరమణ కాలనీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కే వెళ్తామన్నమాట. ఏ పూజ ఏది అన్నా కూడా స్పెషల్ అక్కడికే అయితే వెళ్తాం. అక్కడ స్వామి వచ్చేసి గ్రీష్ అయితే నన్ను పూజ చేయమని చెప్పింది. స్వామి అయితే బండి ఎవరిదమ్మా అని సీరియస్గా అడిగాడు అనమాట. సో బండి నాది అంటే, సో మరి నువ్వే కదా పూజ చేయాలి అనేసి అని చెప్పాడు స్వామివారు. సో గ్రీష్ అక్కడ అదే చేస్తూ ఉంది. కొంచెం మొహమాటం అయితే పడిందనమాట. ఫస్ట్ ఏం పర్వాలేదు పూజ చేసేసేయి అని చెప్పాము. సో తను అయితే ఎంచక్క ఇలా అయితే పూజ చేయడము. స్వామివారు ఫస్ట్ గంధం పెట్టారు, ఆ తర్వాత కుంకుమ పెట్టుకుంటూ రామ్మ అని చెప్పారు. స్వామివారు చెప్తూ ఉంటే ఆమె చేసుకుంటూ వెళ్ళిపోవడమే అన్నమాట. అంత టెన్షనింగ్ కూడా అలా అని ఏమీ లేదు. సో అక్కడ బొట్లు పెట్టేసిన తర్వాత ఇష్ట పూసలు నిమ్మకాయ ఉంటుంది కదా, సో అది కట్టేసేసారు. ఆ తర్వాత వచ్చేసేసి పూలమాలను వేసేస్తూ ఉన్నారంట. ఎంత అందంగా కనిపించింది తెలుసున్నా ఆ పూలమాల వేసిన తర్వాత గ్రీషుగాడి బండి అయితేను అందులో మెరూన్ రెడ్ కలర్ సూపర్గా అయితే ఉన్నింది. సో ఇంకా ఇక్కడైతే పూజా కార్యక్రమము అంతా కూడా గ్రీషుతోటే స్వామివారు అయితే తను నిలబెట్టి మరీ చేపిస్తూ ఉన్నారు. నా మాటల కన్నా వాళ్ళిద్దరి మాటలే వింటే బాగుంటుంది కదా. ఖర్చు తీసుకోప్ప, ఖర్చు తీసుకో. సో ఆ విధంగా స్వామివారు చెప్తుంటే ఒక్కొక్క ఘట్టం అయితే చేసుకుంటూ పోయిందనమాట. ఎంచక్క గోత్రము తర్వాత పేర్లు అన్నీ కూడా ఆమెనే చెప్పింది. పిల్లలకు మనం నేర్పిస్తూనే ఉండాలండి. ఎంతసేపు మనమే చెప్తూ మనమే చేస్తూ ఉంటే కాదు అనమాట. మనం జస్ట్ పక్కన ఉండాలి, వాళ్ళను కూడా తెలుసుకునేలాగా చెయ్యాలి అన్నది మా చిరు ప్రయత్నము అనమాట. సో ఇక్కడ మేము మా గ్రీషు గారికి కూడా అదే, అంటే అప్పుడప్పుడు పూజలలో చేపిస్తూ ఉంటాం కాబట్టి పెద్ద ఫస్ట్ అయితే కొంచెము షైగా ఫీల్ అయింది, కానీ ఆ తర్వాత అయితే సెట్ అయితే అయిపోయిందనమాట. A to Z స్వామివారు అయితే తనతోటే చేయించారు. తను కూడా ఇంకా ఒక్కొక్కటి చేస్తూ ఉన్నప్పటికీ ఇంకా భయపడకుండా ఇంకా అన్నీ కూడా టకటకటక చేయడం అయితే చేసేసింది. ఈ టెంకాయ కొట్టడం కూడా చేస్తుందా లేదా అని వాళ్ళ డాడీ అయితే రెడీగా ఉన్నాడంట. కొట్టలేదేమో మా బక్కది అని అనుకున్నాడంట. కానీ మనము పొరపాటు పడకూడదు కదండి, బక్క వాళ్ళు గట్టి వాళ్ళు కాదు అనేసని అక్కడ చూడండి ఏకదమ్న ఠకామని కొట్టేసేసేసిందండి. వాళ్ళ డాడీ కూడా కొడుతుందో లేదో అని నేను అనుకున్నాను. అమ్మో పర్వాలే బక్కది బాగానే కొట్టింది అని తర్వాత చెప్తున్నాడు అనమాట నాకైతే. అంటే వాళ్ళ డాడీ రెడీగా ఉన్నాడంట, కొట్టలేకుండా నేను కొట్టాలి అన్నట్టుగా. సో గ్రీష్ గారు అయితే ఏ ఛాన్స్ ఇవ్వలేదు. సో ఇక్కడ నిమ్మకాయలు పెట్టిన తర్వాత కొంచెము పెద్దవాళ్ళకు కూడా ఒక్కోసారి స్లిప్ అవుతుంది కదా, మా బక్కదండి నిజంగా సుర్రని వచ్చేసేసింది అనమాట. ఇంకా స్వామివారు ఫాస్ట్గా వెళ్తే ఏమైనా అంటాడేమో అని అట్లా స్లోగా వచ్చినానమ్మా అని అంటే నాకు తర్వాత చెప్తూ ఉంది. సో చాలా ఆశ్చర్యంగా అనిపించింది, చాలా ఆనందంగా అనిపించింది నాకైతేను.
ఇంకా పూజ అది చేయించేసేసుకున్నాము. ఆ తర్వాత వచ్చేస్తూ ఉన్నామన్నమాట. దాని వెనకాల చూస్తే ఫాస్ట్‌గా నడుక్కుంటూ వస్తుంది. మేము ముందు వెళ్తూ ఉన్నాం కదా! నేను మా హస్బెండ్‌కి చెప్తున్నాను, "అప్పా నువ్వు ఎంత ఫాస్ట్ పోతే అది కూడా ఎంత ఫాస్ట్‌గా వస్తుందని." యాక్చువల్‌గా నన్ను ఎక్కమనింది. నిజంగా నేనైతే భయపడ్డాను. నన్ను బ్యాలెన్స్ చేస్తుందో లేదో అని భయపడి నేను మా హస్బెండ్ బండి అయితే ఎక్కేసాననమాట. కానీ నాకు ఇక్కడైతే చాలా ఆనందంగా ఉంది. ఎంతైనా తల్లులకు అదొక ఆనందం చెప్పలేము కదా, పిల్లలు అలా ఇండిపెండెంట్గా ఉంటే. సో నేను కూడా చాలా గ్రేట్గా అయితే ఫీల్ అయ్యాను ఆ డే వచ్చేసేసి. ఇంకా నేను మార్నింగ్ లేచాను, ఇంకా పూజ చేసుకొని వచ్చేసేసరికి 8:30 8:45కి అంతా కంప్లీట్ చేసుకొని వచ్చేసాము. ఇంకా టిఫిన్ అది అయితే తీసుకొచ్చుకున్నామన్నమాట. ఇంకా మళ్ళీ వచ్చి చేసుకునేసరికి అస్సలు నాకైతే అప్పటికి ఓపిక కూడా లేకుండా ఉండింది. ఇంకా మా హస్బెండ్ కూడా వెళ్ళాలి కదా, ఇంకా చేసుకోవాలి అంటే ఇంకా ఉప్మా, అంతకు మించి అయితే ఏముండదు కదా. సో గాంధీనగర్ గీతా హోటల్లో అయితే టిఫిన్ తీసుకొచ్చుకున్నాం. సో మార్నింగ్ అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాం. ఆ రోజు థర్స్డే, ఇంకా బాబా టెంపుల్కి వెళ్ళకుంటే ఎలా చెప్పండి. సో ఈవినింగ్ వచ్చేసేసి మరి బండి అయితే తీసుకొని వెళ్ళాం. అంటే పూజ అది అయితే ఏమీ చేయించలేదండి, జస్ట్ బండిని తీసుకొని బాబా టెంపుల్ వరకు అయితే అలా వెళ్ళామన్నమాట మేము. అక్కడ కూడా స్వామివారిది ఒక చల్లని చూపు మా బండి మీద పడుతుంది కదా అని ఒక చిన్న హ్యాపీనెస్ అన్నమాట మాకైతేను. సో పూజకు వెళ్ళాము. ఇంకా అక్కడ మేళాలతోటి అయితే పూజ చేస్తూ ఉన్నారు. మా హస్బెండ్ అయితే దర్శనం చేసుకొని వెళ్ళిపోయాడు. మేమైతే ఈవినింగ్ హారతి ఉంటుంది కదా 6:30కి. సో ఆ హారతి కోసమని నేను గ్రీష్మ అయితే టెంపుల్లోనే ఉండిపోయినామన్నమాట. సో ఈ విధంగా హారతిని అయితే చూసేసుకొని 7 గంటలకు అంత హారతి అయిపోతుంది కదా. ఆ తర్వాత ప్రసాదం అది తీసుకుని ఇంటికి వచ్చాం. ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు నడుచుకుంటూ వచ్చాం అన్నమాట. మా ఏరియాలో ఒక ప్లేస్లో రొట్టెలు అయితే చాలా బాగా చేస్తారు. సో బాలశివ కాలేజీ ఆ లైన్లో అన్నమాట. సో రొట్టెల కన్నా కూడా వాళ్ళు బెండకాయ కర్రీ సూపర్గా అయితే ఉంటుందండి. అసలు ఏం వేసినట్లుగానే ఉండదు. అక్కడ కర్రీ చూస్తున్నారా, కానీ అంత టేస్టీగా అయితే ఉంటుంది. ఎప్పుడో ఒకసారి చేస్తూ ఉంటారనమాట బెండకాయ. ఆ రోజు బెండకాయ కర్రీ ఉంది అని ఇంకా నేను తీసుకొచ్చుకున్నాను రొట్టె బెండకాయ కర్రీ. ఈ బజ్జీలు ఆనియన్స్ ఎక్కువ, శనగపిండి తక్కువ తోటి చేస్తారు. చల్లగా అయినా కూడా టేస్ట్ సూపర్గా అయితే ఉంటుంది. సో ఆ రోజు మార్నింగ్ వచ్చేసేసి నేను ఇంట్లో ఆలు కుర్మా టైప్గా అయితే చేశాను. అది కూడా కొంచెం అయితే ఉండిందనమాట. ఇంక నేను 7కి ఆరతి అయిపోయిన తర్వాత నడుచుకుంటూ రావడము, ఇంకా కింద వచ్చిన తర్వాత మా ఇంటి దగ్గర అక్కడ కొంచెంసేపు ఇక్కడ కొంచెంసేపు అలా కొంచెం మాటలు అయితే జరుగుతాయి కదా. 8:30 అయిందనమాట ఇంటికి వచ్చేసరికి. నాకైతే బాగా ఆకలి అయితే ఇస్తుంది. అమ్మ రొట్టె తెచ్చుకుంది, మేలైంది, మళ్ళీ ఇంటికి వచ్చి చేసుకోవాలనేసరికి వాము అనిపిస్తుంది కదా అని అనుకున్నాను. అక్కడ ఇక్కడ మాటలు ఎందుకు, చక్కగా ఇంటికి పోయి చేసుకోవచ్చు కదా అని మీకు కూడా డౌట్ రావచ్చు కదా. ఎప్పుడో ఒకసారి కిందికి దిగుతుంటాను అనమాట. కింద ఆంటీ వాళ్ళని అక్కడ అలా కొంచెం సేపు అయితే ముచ్చటిస్తాను అనమాట, మైండ్ రిలాక్స్ కోసము. కొంచెం అలా మాట్లాడితే మనకు కొంచెం హ్యాపీనెస్ అనిపిస్తుంది కదా. సో ఇంటికి రాగానే రొట్టె పెట్టుకున్నాను, కర్రీ పెట్టేసేసుకున్నాను. ఆ తర్వాత మంచిగా జీ టీవీ అయితే పెట్టేసుకున్నాను అనమాట. నాలో ఇంకొక పిచ్చి కూడా ఉందండి, సీరియల్స్ చూస్తాను. సూపర్ డూపర్గా అయితే చూస్తానన్నమాట. ఈ మధ్య జీ తెలుగులో కొత్త సీరియల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా. ఈ మేఘ సందేశం చాలా అంటే చాలా బాగుంది. స్టార్ మాలో వచ్చేసేసి ఇంటింటి రామాయణము, కొన్ని కొత్త సీరియల్స్ స్టార్ట్ అయినాయి. అంత ఫ్యామిలీకి సంబంధించి అలా ఉన్నాయి కదా, చాలా బాగా అనిపిస్తుంది. చాలా అడిక్టెడ్ అనమాట నేను సీరియల్స్కి వచ్చేసేసి. సో ఆ రోజు ఇంకా మార్నింగ్ అంతా బిజీగా ఉన్నాను కదా. సో మిస్ అయిన సీరియల్స్ని అయితే నేను మా ఇంట్లో వచ్చేసేసి ఎప్పుడన్నా చూసుకోవచ్చు. జియో
ఏమంటారు వైఫై అయితే ఏపించేసేసారు. ఎప్పుడన్నా చూసేసుకోవచ్చు అనమాట. అది పర్టికులర్ టైంకి అని కాకుండా హ్యాపీగా చూసేసుకోవచ్చు. నాకు మా ఇంట్లో వాళ్ళు ఈ టెన్షన్ లేకుండా కూడా చేశారన్నమాట. అంటే ఆ సీరియల్ వస్తున్న టయానికి చూడకపోతే అదొక ఇది ఉంటుంది కదా మైండ్లో. సో టెన్షన్ లేకుండా ఎప్పుడు కావాలన్నప్పుడు చూసుకునేటట్టు చేశారు. ఇంకా బండి వచ్చేసేసి మా యష్ కూడా నడపాలి కదా. సో నైట్ అయితే యష్ గాడు ట్యూషన్ అది అంతా కంప్లీట్ చేసుకొని అయితే వచ్చాడు. వచ్చిన తర్వాత అలా ఒక రౌండ్ అయితే వెళ్ళేసి వచ్చాను. ఇక్కడ మా పక్క చూడండి పైకి ఎక్కించడము మా ఇంటి దగ్గర కొంచెం స్లోప్ ఉంటుందన్నమాట. వాడు ఎక్కిస్తాడులే అని నేను పైనుంచి అరుస్తున్నాను, అయినా కూడా ఛాలెంజింగ్గా తీసుకొని అయితే అలా ఎక్కించేసేసింది. సో ఏమోనండి, ఆ రోజు నాకు చాలా అంటే చాలా హ్యాపీ ఫీలింగ్ అయితే అనిపించింది. పాపకంటూ ఒక సపరేట్ బండిని అయితే ఇప్పించగానే తను కూడా ఒక ఇండిపెండెంట్గా అన్నింటినీ నేర్పించగలిగాను అనే ఒక ఫీలింగ్ అయితే నా మనసులో అనిపించింది. పూజ దగ్గర కానివ్వండి, ఇప్పుడు లాస్ట్లో కూడా బండిని పైకి ఎక్కించేటప్పుడు కూడా అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.